ఈరోజు మనము ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుందాము. అసలు మాన్యువల్ టెస్టింగ్ నుంచి ఆటోమేషన్కి మూవ్ అవ్వటానికి ఎందుకు మూవ్ అవుదాం అనుకుంటున్నారు? అంటే జాబ్ సెక్యూరిటీ గురించా? ఆటోమేషన్ టెస్టర్స్ని కూడా తీసేస్తున్నారు, తెలుసు కదా ఆ విషయం మీకు. మరి ఎందుకు మూవ్ అవుదాం అనుకుంటున్నారు? సో నో వై. ఓకే, ఇప్పుడు ఒకటి చెప్తాను. ఆటోమేషన్ ఇప్పుడు ముందు మాన్యువల్ టెస్టింగ్ ఉండే, ఆటోమేషన్ వచ్చింది, థింగ్స్ గాట్ ఈజియర్. ఏంటంటే తొందరగా చేస్తానికి కంపెనీస్ తరపు నుంచి, మన సైడ్ నుంచి కాదు, కంపెనీస్ సైడ్ నుంచి తొందరగా పనులు అయిపోతున్నాయి. చాలా పనులు తక్కువ టైంలో అయిపోతున్నాయి. సో ఆబ్వియస్లీ ఆటోమేషన్ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే, ఆ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు, ఆటోమేషన్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఏఐ వచ్చేసింది. మాన్యువల్ టెస్టర్స్ ఇక్కడ ఉన్నారు, ఆటోమేషన్ టెస్టర్స్ ఇక్కడ ఉన్నారు, ఏఐ ఇక్కడ ఉంది. ఇప్పుడు మాన్యువల్ టెస్టర్స్ అన్నా ఆటోమేషన్ టెస్టర్స్ అన్నా ఏఐ వాడాల్సిందే. ఓకే, ఆటోమేషన్ టెస్టర్స్కి ఇట్ విల్ బీ లిటిల్ మోర్ ఈజియర్. మాన్యువల్ టెస్టర్స్కి ఏఐ వాడుకొని నేర్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, సో రోడ్ మ్యాప్ 1లో ఏంటి అంటే ఏం చెప్తానంటే, డైరెక్ట్గా ఏఐకి జంప్ అవ్వాలా, డైరెక్ట్గా ఆటోమేషన్కి జంప్ అవ్వాలా అన్న థాట్స్ నడుస్తూ ఉంటాయి కదా. మీకు ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ వస్తే ఏఐ యూస్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు? ఏఐ ఈజ్ అ స్టాండ్ అలోన్ సిస్టమ్. ఏ ఎల్ఎల్ఎం అయినా మీరు యూజ్ చేసినా ఇట్స్ అ స్టాండ్ అలోన్ సిస్టమ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ అ స్టాండ్ అలోన్ ఆన్సర్ ఫర్ అ స్టాండ్ అలోన్ క్వశ్చన్. సో రైట్ నౌ యూఆర్ అ మాన్యువల్ టెస్టర్. మీరు ఏం చేయాలి? వెళ్ళి కోర్స్ ఒకటి చేయండి. టూల్స్ నేర్చుకోకండి, కానీ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఇప్పుడు పైథాన్ బాగా నడుస్తుంది ఇండస్ట్రీలో. సో మరి పైథాన్ ఇప్పుడు నేర్చుకోండి అని నేను చెప్పి ఇంకో 5 years తర్వాత పైథాన్ ఈజ్ నో లాంగర్ ఇన్ ద మార్కెట్, సమ్ న్యూ లాంగ్వేజ్ హ్యాస్ కమ్ అని అంటే అప్పుడు ఐ కాంట్ టెల్. ఇప్పుడైతే పైథాన్ నడుస్తుంది, ఇంకొక 6-7 years వరకు పైథాన్ నడుస్తుంది. సో పైథాన్ నేర్చుకోండి, కాన్సెప్ట్స్ నేర్చుకోండి, బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకొని బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్నది మీకు రావాలి. ఓకే, సో ఇఫ్ యూ ఆల్రెడీ నో నాకు బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చు, నేను నేర్చుకున్నాను అంటే దట్ ఈస్ ఫైన్. లేదు అంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే కోర్స్ నేర్చుకోండి. ఏఐ కోర్స్ కాదు, ఆటోమేషన్ కోర్స్ కాదు, లెర్న్ అబౌట్, అంటే ఒక టూల్ కోర్స్ అని అంటలేదు, లెర్న్ అబౌట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. అది మీరు యూట్యూబ్లోనే నేర్చుకుంటారు. ఇప్పుడు చాలామంది ఫ్రెషర్స్ దే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ కాలేజ్ అండ్ ప్రోగ్రామర్గా వాళ్ళకి జాబ్ వస్తుంది అనమాట. నాకు అదే అనిపిస్తుంది, అబ్బా వీళ్ళకి ఎలా వచ్చిందబ్బా ప్రోగ్రామర్గా. వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? బూట్ క్యాంపులు చేస్తారు. వాళ్ళు బూట్ క్యాంప్ వెళ్ళి ఒక 3 రోజులు 4 రోజులు బూట్ క్యాంప్ చేసేసి సర్టిఫికేట్ తీసుకొని వచ్చి డెవలపర్గానో ఎట్లాగో జాయిన్ అవుతారు. మోస్ట్ ఆఫ్ దెమ్, నాట్ ఆల్ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే, సో ఇప్పుడు నేను వెళ్ళి మీరు బూట్ క్యాంప్ చేసేయండి, సెలీనియం జావాలో బూట్ క్యాంప్ చేయండి, ఆర్ పైథాన్ అండ్ సైప్రస్లో బూట్ క్యాంప్ చేయండి, ఆర్ ప్లే రైట్లో బూట్ క్యాంప్ చేయండి, మెషిన్ లాంగ్వేజ్లో చేయండి అని నేను చెప్పను. 2 things, మీ సిచ్యువేషన్ ఎట్లా ఉందో నాకు తెలియదు, మీ సినారియో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దిస్ ఈస్ అ జెనరిక్ రోడ్ మ్యాప్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్. ఓకే, మాన్యువల్ టెస్టర్కి కంపల్సరీ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ రావాలి. ఓకే, ఎందుకంటే ఏఐని బెటర్గా యూజ్ చేసుకోవచ్చు, మీరు అప్పుడు కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు. ఇప్పుడు వైప్ కోడింగ్ అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ టు సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ వీ నీడ్ టు నో. ఒక కోర్స్ నేర్చుకోండి. యూట్యూబ్లోనే ఫ్రీ కోడ్ క్యాంప్ అని చెప్పి ఒక బూట్ క్యాంప్ యూట్యూబ్ ఛానల్ టైప్స్లో ఉంది. వెళ్ళి దాంట్లో కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోండి. ముందు ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కంపల్సరీ అండర్స్టాండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ ఈజీ, ఎవరన్నా పైథాన్ ప్లస్ ప్లే రైట్ ఇప్పుడు బాగా నడుస్తుంది, సైప్రస్ కూడా బాగానే ఉన్నట్టుంది. సో గో జాయిన్, లెర్న్ దోస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ముందు అది నేర్చుకోండి, కానీ ఒక టూల్ మీదే డిపెండ్ అవ్వద్దు. సో మీరు అది నేర్చుకోవడానికి మీకు అట్లీస్ట్ 3 weeks ఆర్ 4 weeks ఆర్ మినిమం 3 months అట్లా పడుతుంది. ఓకే, కానీ మీరు అది ఎంత ఫాస్ట్ ట్రాక్గా నేర్చుకోగలరు, రోజుకి ఎన్ని అవర్స్ స్పెండ్ చేయగలరు, ఎంత నేర్చుకోగలరు అన్నది మీ మీద డిపెండ్ అవుతుంది. నేను ఒక స్టార్టప్కి వర్క్ చేశాను అనమాట. దాంట్లో మా వైస్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నారు. కాఫీ తాగేటప్పుడు కలుస్తూ, షాప్లో కాదు సారీ క్యాఫెటేరియాలో కాఫీ తాగేటప్పుడు కలిసి హాయ్ హౌ వాజ్ యువర్ వీకెండ్ అని అడిగాను. నేను క్యాజువల్గా అడిగితే నేను .NET కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను అన్నాడు. నేను ఇట్లా షాక్ అయినాయి. అంటే హీఈస్ అ VP ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. అంటే నేను ఇట్లా చూశాను అనమాట. ఓకే అని, అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలి కదా, అందుకని నేర్చుకున్నాను అని చెప్పి అన్నారనమాట ఆయన. సో ఇఫ్ ద పర్సన్ అట్ దట్ లెవెల్ ఈస్ ట్రయింగ్ టు లెర్న్ సో దట్ హీ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్, మనం ఏం చేయాలి మరి? వీ హ్యావ్ టు ఆబ్వియస్లీ స్పెండ్ టైమ్ అండ్ వీ హ్యావ్ టు లెర్న్. ఓకే, సో మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటారని. ఇప్పుడు ఏఐ వచ్చేసింది, ఫర్గెట్ అబౌట్ ఆటోమేషన్, ఏఐ విల్ టేక్ ఓవర్. సో యువర్ మాన్యువల్ ఆర్ యువర్ ఆటోమేషన్ ఇద్దరు కూడా ఏఐ నేర్చుకోవాల్సిందే కదా. మాన్యువల్ టెస్టర్గా మీరు ఇంకా కొంచెం జల్దీ నేర్చుకోవాలి, ఎందుకంటే మీకు 2 steps ఉన్నాయి. మీరు ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, తర్వాత ఏఐ నేర్చుకోవాలి. ఏఐ నేర్చుకోవడానికి ఏం లేదులే, ఇట్స్ జనరేటివ్ ప్రాంప్ట్స్ ఇచ్చి
ఒక ఎట్లాగా లాజికల్గా అది ఇచ్చిన సొల్యూషన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్నది మీరు నేర్చుకుంటే చాలు. కానీ దానికంటే ముందు మీకు ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ రావాలి. ఓకే, సో ఫర్ దట్ ప్లీజ్ డూ ద కోర్స్. మీరు కోర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ రైటింగ్ స్మాల్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మీ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ ఉంది, మీరు మాన్యువల్ టెస్టర్ మీ కంపెనీలో, మీ ఆటోమేషన్ సూట్ ఒకటి ఉంటుంది కదా, ఇఫ్ ఇట్ ఈస్ దేర్, వెళ్ళి దాన్ని చూస్తూ ఉండండి. ఓకే, దాన్ని చూసి టేక్ ఇనిషియేటివ్. మీకు రికగ్నిషన్ కంటే ముందు మీరు వెళ్ళి ప్రోయాక్టివ్గా ఇనిషియేటివ్ తీసుకొని నేను ఈ పీస్ ఆఫ్ కోడ్ డెవలప్ చేసి ఇవ్వనా అని చెప్పి మీరు అడగండి. వాళ్ళు లేదు మేము చేసేసాం ఆల్రెడీ, ఆర్ మేము చేస్తున్నాం, మాకు ఆల్రెడీ వేసండి అంటే డజంట్ మ్యాటర్, యూ స్టిల్ డూ ఇట్. మీరు చేయండి. మీ మేనేజర్కి చూపించుకోవడానికి తర్వాత ఇదిగా ఉంటుంది. ముందు ఆ రీపోని మీ లోకల్కి ఎలా పుల్ చేసుకోవాలో నేర్చుకోండి. ఓహో, రీపోని లోకల్కి పుల్ చేసుకొని ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ బ్రాంచ్లో ఏమేమి చిన్న చిన్న చేంజెస్ ఏమేమి నేను చేయగలను ఏంటి అన్నది మీ సొంతంగా మీరు ఎక్స్ప్లోర్ చేయటం మొదలు పెట్టండి. యూ డోంట్ హ్యావ్ టు గో అండ్ చేంజ్ దేర్ బ్రాంచ్ ఆర్ మర్జ్ యువర్ చేంజెస్ ఇన్ టు దేర్ బ్రాంచ్, ఆర్ అదే మీరు టచ్ చేయక్కర్లేదు. ఫస్ట్ లోకల్కి తీసుకొని మీకు కోడ్ అర్థమవుతుందా అర్థం అవ్వట్లేదా, ఈజీగా ఉందా లేదా మీరు ఇచ్చేయండి. దాని తర్వాత మీరు స్లోగా చేంజెస్ చేయడం మొదలు పెట్టండి. ఎప్పటికప్పుడు రీపో పుల్ చేసుకుంటానే ఉండండి. మీరు మీ వర్క్ చేసుకోవాలి మాన్యువల్ టెస్టర్గా, ప్లస్ ఇది ఎక్స్ట్రా మీరు చెయ్యాలి. సో అందరూ 8 గంటలు పని చేస్తే మీరు మాత్రం ఇప్పుడు 18 గంటలు పని చేయాలి. ఎందుకు? ఈ 8 గంటలు మీ పని, తర్వాత మిగతా 10 గంటలు మీకు కింద మీద పడి అర్థమయ్యి కొంచెం చదువుకొని కొంచెం చూసుకొని కొంచెం ఈ కోడ్ ఎట్లా ఉంది అని. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు లేదు కుదరదు అంటే కంపెనీ వాళ్ళ దగ్గర లైసెన్సులు బీభత్సంగానే ఉంటాయి. ఒకళ్ళకి యూ కెన్ గో అండ్ యూ కెన్ ఆస్క్ అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్. నాకు తెలిసి ఓపెన్గానే ఉంటారు చాలామంది, ఇలా పుల్ చేసుకోవాలి ఇట్లా తీసుకోవాలని అయితే చెప్తారు. ఓకే, సో మీరు సెకండ్ స్టెప్ వచ్చేయండి. ఫస్ట్ స్టెప్ ఒక కోర్స్ నేర్చుకోండి. సెకండ్ స్టెప్ మీ దగ్గర ఆల్రెడీ జాబ్ ఉంటే దెన్ గో ఆ పని చేయండి. ముందు ఆ రిపోర్ట్ తెచ్చుకొని అది చదివి వాళ్ళు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారో చూసి ఆ ఫ్రేమ్వర్క్ ఒకటి నేర్చుకొని వాళ్ళు ఎలా, ఫ్రేమ్వర్క్ అంటే ఏం లేదు, ఎలా స్ట్రక్చర్ చేస్తున్నారు దాన్ని, దేనికి ఎలాగ రిలేషన్ ఎట్లా బిల్డ్ చేస్తున్నారు, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి అన్నదే. ఓకే, ఆటోమేటిక్గా మీకు ఒక హోల్డ్ అంటూ వస్తుంది. ఒక 1 month 2 months అలా హోల్డ్ అంటూ వస్తుంది. అండ్ మీరు ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక ఆటోమేషన్ పర్స్పెక్టివ్ నుంచి, అంటే వాట్ టు ఆటోమేట్ వాట్ నాట్ టు ఆటోమేట్ అన్నది ఒక ఆటోమేషన్ టెస్టర్ చాలా క్లియర్గా చెప్పగలరు కదా. సో అవి మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ యూజువల్లీ నాకు 90% ఆఫ్ ద హెడేక్ సెటప్ నుంచి అనిపిస్తుంది. ఇట్స్ వెరీ ఈజీ టు రైట్ అ కోడ్ అండ్ లైక్ గో ఆఫ్, బట్ సెటప్ టేక్స్ లైక్ లాట్ ఆఫ్ టైం. చాలా అందుకని డెవాప్స్ కాన్సెప్ట్స్ ఆర్ లైక్ మోర్ వాల్యుబుల్, చాలా ఏంటి గోల్డ్ లాగా అనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు ఒక ఆటోమేషన్ ఎన్వైర్న్మెంట్ సెటప్ చేయాలి అంటే యూ డెఫినెట్లీ నీడ్ లైక్ లాట్ ఆఫ్ హెల్ప్. అట్లీస్ట్ ఫ్రమ్ వాట్ ఐ నో యూ నీడ్ హెల్ప్ ఫ్రమ్ డెవాప్స్ అనమాట. వాళ్ళు కొంచెం హెల్ప్ చేయాలి, లేదు అంటే యూ కెన్ గూగుల్ అండ్ లెర్న్. బట్ అదంతా నెక్స్ట్ స్టెప్, యూ హ్యావ్ టు లెర్న్. అంటే ఇప్పుడు మా కంపెనీలో ఓన్లీ మాన్యువల్ ఉంది, అసలు ఆటోమేషన్ లేదు, కానీ మాట్లాడుతున్నారు, సో వీ విల్ మూవ్ అని చెప్పి మీరు అంటే యూఆర్ ఆల్రెడీ లైక్ 5, 6, 7 years బిహైండ్. సో మీరు ఇవి చేయాలి అంటే ఈ కోర్స్ చేసుకునేటప్పుడు మీకు వాళ్ళు చెప్తారనమాట, ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇట్లాగా ఈ ఫ్రేమ్వర్క్ వాడుతున్నాం, ఈ టూల్లో ఇది అని చెప్పి మొత్తం చెప్తారు వాళ్ళు. మీకు ఈజీ కుకీ కటర్ ఏంటి అంటే యూ కెన్ కాపీ పేస్ట్ అనమాట. ఓకే, అక్కడ నేర్చుకుని వచ్చి యాజ్ ఈజ్గా మీ దాంట్లో మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఐ సెడ్, బట్ అట్లీస్ట్ యూ కెన్ ట్రై టు డూ దట్. అండ్ మీకు వాళ్ళు సపోర్ట్, అండ్ మీరు కోర్స్ చేసేటప్పుడు కూడా సపోర్ట్ ఇచ్చే కోర్స్ నేర్చుకోండి. అంటే మేక్ షూర్ దట్ దే గివ్ యూ సపోర్ట్ ఆఫ్టర్ ద కోర్స్ ఇస్ కంప్లీటెడ్. అంతేగాని మేము కోర్స్ చెప్పి వదిలేస్తాము అంటే బెటర్ నాట్ గో ఫర్ దోస్ కైండ్ ఆఫ్ కోర్సెస్. ఎందుకు అంటే కోర్స్ చెప్పేటప్పుడు ఒకలాగా ఉంటుంది, మనకు అంత మంచిగా అర్థమవుతుంది అనిపిస్తుంది, బట్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్స్ సో డిఫికల్ట్. మనకి ఇదేంటి ఇట్లా వచ్చింది, అప్పుడు అట్లా రాలేదు, ఇది ఎట్లా అని, అండ్ అక్కడే మనం స్టక్అప్ అయిపోతాం అనమాట. సో టు రిజాల్వ్ దీస్ మీరు ఎలాంటి కోర్స్ నేర్చుకుంటారు అంటే వేర్ దే కెన్ గివ్ యూ సపోర్ట్ ఫర్ అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్వర్డ్. సో నౌ దట్ మీరు కోర్స్ నేర్చుకున్నారు, సో ఒక ఆటోమేషన్ టెస్టర్ మైండ్ సెట్ ఒకటి డెవలప్ చేసుకుంటున్నారు, వేర్ యూ నో దట్ వాట్ టు టెస్ట్ అండ్ వాట్ నాట్ టు టెస్ట్ అన్నది మీరు ఇప్పుడు కొంచెం ఒక మంచి అవగాహన వచ్చింది. ఇప్పుడు మీ మాన్యువల్ సినారియోస్ తీసుకోండి. మీ మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఏదైతే ఉంటుందో అన్నీ కాదు, దాంట్లో ఒక సింప్లెస్ట్ సినారియో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, క్లికింగ్ ఆన్ అ సబ్మిట్ బటనో, లేకుంటే రైటింగ్ టెక్స్ట్ ఆన్ టెక్స్ట్ బాక్స్ ఒక పేజ్ మీద సెలెక్ట్ చేసుకొని, ఓకే మీరు అప్పుడే ఫ్రేమ్స్కి అట్లా వెళ్ళిపోకండి. ఓకే, ఒక సింపుల్ సినారియో తీసుకొని ఆ సింపుల్ సినారియోని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై. మీరు ఇట్లా చేసిన తర్వాత దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్
యూ హ్యావ్ టు స్లోలీ స్టార్ట్ షోయింగ్ యువర్ మేనేజ్మెంట్ దట్ యు ఆర్ డూయింగ్ దిస్. మెల్లగా ఏంటి మీకు కోడ్ అర్థమైంది, ఇది అర్థమైంది, ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్కి ఒక మాడ్యూల్ వచ్చింది, ఆ మాడ్యూల్ ఆటోమేట్ చేయాలి, ఆటోమేషన్ టీమ్ వాళ్ళు రెడీగా ఉన్నారు. దెన్ యూ కెన్ టెల్ నేను నేను ఇట్లాగా ఏంటి ప్రోటోటైప్ బిల్డ్ చేశాను ఆ మోడల్కి అని చెప్పి. అంటే మీరు జస్ట్ ఆ టెంప్లెట్ ఒకటి బిల్డ్ చేశాను, కోడ్ దాంట్లో రాసుకోవచ్చు ఆ టెంప్లెట్లో, నేను ప్రోటోటైప్ బిల్డ్ చేశాను అని జస్ట్ అలా చిన్న మాటలు చెప్పండి. ఇట్లా స్లోగా మీరు హైలైట్ యువర్ సెల్ఫ్ ఆర్ టెల్ యువర్ సెల్ఫ్. ఓకే, వేరే వాళ్ళు కూడా చేశారు, మీరు చేశారు, డజంట్ మ్యాటర్, మీరు చేశారు కదా, మీరు చేసింది మీరు చెప్పండి. అది యూస్ఫుల్ యూజ్ లేదా తర్వాత చూద్దాము. అంటే మేనేజ్మెంట్ షుడ్ నో దట్ యు ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్, యు ఆర్ టేకింగ్ ఇనిషియేటివ్, యు ఆర్ డూయింగ్ స్టఫ్ అన్నది వాళ్ళకి కళ్ళల్లో మీరు ఫస్ట్ పడాలన్నమాట. సో ఇఫ్ యువర్ మాన్యువల్ క్యూఏ, సో అది దట్ విల్ బీ యువర్ సెకండ్ అండ్ థర్డ్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కోర్స్ ఒకటి చేయండి, సెకండ్ స్టెప్ వచ్చేసి ఆ కోడ్ని మీ లోకల్లోకి పుల్ చేసుకొని దాన్ని ఎట్లా చదవాలి ఏంటి అన్నది మొత్తం నేర్చుకొని, బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది నేర్చుకొని మీ లోకల్ సిస్టంలో ఇన్స్టలేషన్, బేసికల్లీ అది రన్ అవ్వకపోవటము, క్లౌడ్ బేస్డ్ ఏముంది, ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, ఈ క్రెడెన్షియల్స్ ఎలా ఇచ్చుకోవాలి, సో ఇదంతా చేయండి. స్టెప్ 3లోనేమో స్లోలీ యూ స్టార్ట్ బిల్డింగ్ ద ప్రోటోటైప్స్. స్లోలీ మీరు ప్రోటోటైప్స్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో దీస్ 3 థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర జాబ్ లేదు, మీరు మాన్యువల్ టెస్టర్, ఇప్పుడు మీరేం చేయాలి? స్టెప్ 1 కోర్స్ తీసుకోండి. మీరైతే డైరెక్ట్గా ప్లే రైట్ అండ్ పైథాన్ మీరు చూడండి, వెళ్ళి లింక్డ్ఇన్లో చూడండి ఎన్ని జాబ్లు ఉన్నాయి ప్లే రైట్ పైథాన్ మీద, ఎన్ని జాబ్లు ఉన్నాయి జావా స్క్రిప్ట్ మీద, ఎన్ని జాబ్లు ఉన్నాయి సెలీనియం మీద, జావా మీద, వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇదివరకు నా పొజిషన్ ఎలా ఉండేదంటే, జాబ్ లేనప్పుడు అరే జావా మీద రిక్వైర్మెంట్ ఉందా, జావా నేర్చుకుందాం, అరే పైథాన్ మీద ఉందా, పైథాన్ నేర్చుకుందాం. సో ఇట్లా గజ్బిజ్గా ఉండేదన్నమాట. నాకు ఎటు వెళ్ళాలో డైరెక్షన్ అట్లా తెలియకపోయేది. కానీ మీరు అట్లా ఫీల్ అవ్వద్దు. ఎందుకు అంటే రైట్ నౌ AI ఈజ్ దేర్, ఎవ్రీబడి నోస్ దాట్ పీపుల్ ఆర్ కోడింగ్ యూజింగ్ AI. సో మీకు ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా కూడా దట్ ఈస్ ఓకే. సో మీరు వెళ్ళి ఫస్ట్ ఒక కోర్స్ నేర్చుకోండి. దాని తర్వాత సెకండ్ స్టెప్ మీరు ఏం చేస్తారు అంటే, స్టార్ట్ బిల్డింగ్ అ ప్రాజెక్ట్ ఆన్ యువర్ ఓన్. మీరు కోర్స్ చేసేటప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇస్తారు కదా, డమ్మీ ప్రాజెక్ట్స్, అట్లాగా మీరు ఆ ప్రాజెక్ట్స్ టైం తీసుకొని మీరు బిల్డ్ చేయండి. ఏదో ఒక వెబ్సైట్ ఇస్తారు, నేనైతే ఎక్స్ప్రెస్ క్లోదింగ్ స్టోర్ ఉంది కదా, దాని మీద చేశాను అనమాట. జస్ట్ దాన్ని స్కాన్ చేసి లోయెస్ట్ ప్రైస్ ఏముందో అది తీసుకొని అది డిస్ప్లే చేసుకోవడం, జస్ట్ నా కోసం అన్నట్టు నేను అట్లా చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఇలాగా ఒక సొంత ప్రాజెక్ట్ అట్లాగా క్రియేట్ చేయండి. ఆ ప్రాజెక్ట్ ఒక గిట్ ఓపెన్ రిపోలో మీరు పెట్టిన తర్వాత మీ రెజ్యూమేలో, మీ లింక్డ్ఇన్లో కంపల్సరీ ఈ రీపోస్ మీరు పోస్ట్ చేయండి. ఓకే, పోస్ట్ చేసి మనము ఎట్లాగా వర్డింగ్స్ ఎట్లా మార్చాలి రెజ్యూమేలో అన్నది ఇచ్చేస్తాం. అబద్ధాలు చెప్పడం కాదు, జస్ట్ వర్డ్స్ మారుస్తాం సో దట్ ఇట్ లుక్స్ ఇంప్రెసివ్ అండ్ ద సిస్టమ్ విల్ క్యాచ్ ది ఐ. ఓకే, లెట్స్ సీ, ఈ అమ్మాయి బాగానే చేస్తున్నట్టుంది అన్నది ఉంటుంది. సో రోడ్ మ్యాప్ అంటే ఏదో చాలా బీభత్సంగా కాదు. సో ఎలా అయితే మనం ఆ మాన్యువల్ నుంచి ఆటోమేషన్ వరకు చిన్న అడుగులు వేసుకుంటే ఆటోమేషన్ వరకు వచ్చాం. ఇప్పుడు మీరు ఆటోమేషన్లో ఉన్నా సరిపోదు, యూ హ్యావ్ టు లెర్న్ AI కదా. ఇప్పుడు ఏఐలో ఆటోమేషన్ టెస్టర్స్ బెనిఫిట్ అవ్వచ్చు, మాన్యువల్ టెస్టర్స్ బెనిఫిట్ అవ్వచ్చు. ఏంటి అంటే ఆటోమేషన్ టెస్టర్స్ ఇంకా కొంచెం ఫాస్ట్గా కోడ్ రాసుకుంటారనమాట ఏఐని యూజ్ చేసి. ఎందుకంటే ఏఐకి ప్రాంప్ట్స్ ఇచ్చేస్తే వాళ్ళు అన్నీ కూర్చొని రాసుకోకర్లా, ఇదివరకు అన్నీ కూర్చొని రాసుకోవాలి. ఇప్పుడు AI ప్రాంప్ట్ ఇస్తుంది, కానీ వాళ్ళు ఏంటి అంటే ఓహో నాకు ఇది కాదు, ఇట్లా కావాలని చెప్పి వాళ్ళు ఆ కోడ్ తీసుకొని చిన్న చేంజెస్ వాళ్ళు చేసేసుకోగలరు. ఎందుకు? బికాస్ దే నో ద ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్, బికాస్ దే నో ద లాజిక్, బికాస్ అంటే సిస్టమ్ లాజిక్ తెలుసు, అండ్ బికాస్ దే నో దట్ ద ఫ్లో కూడా వాళ్ళకి తెలుసు. ఓహో నాకు ఇక్కడ ఈ వేరియబుల్ కావాలి, ఓహో ఇది వద్దు, ఇది రిపిటేటివ్, ఇది ఆల్రెడీ నేను రాశాను. సో ఈ చిన్న మోడిఫికేషన్స్ వాళ్ళు చేసుకుంటారనమాట. ఇప్పుడు మన మాన్యువల్ టెస్టర్స్ మనం డైరెక్ట్గా AI కూడా వాడుకోవచ్చు. వైబ్ కోడింగ్ అని చెప్పి ఒకటి వచ్చింది. బట్ ప్లీజ్, నేను చేశాను ఆ పని, చాలా అంటే చాలా హెడేక్. అందరూ 4 గంటల్లో చేసేది నేను 14 గంటలు పడింది. ఎట్లా అంటే ఐ కుడెంట్ ఈవెన్ టెల్ అదర్స్. నైట్ అంతా కూర్చొని చేసేదాన్ని, మార్నింగ్ మాత్రం ఏదో ఒక 2 అవర్స్లో చేశానులే అన్నట్టు చెప్పేదాన్ని అనమాట. ఎందుకంటే అయ్యో దిస్ స్టూపిడ్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి, ఇది కూడా చేయలేకపోతున్నావా మేము ఇన్ని టూల్స్ ఇచ్చినా కూడా అని చెప్పి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ డిస్హార్టనింగ్. కానీ ప్లీజ్ అలా వైబ్ కోడింగ్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరైతే ముందు ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కోర్స్ జాయిన్ అవ్వండి, ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. ఏంటి అంటే చాలా సింపుల్, మీకు ఇట్స్ వెరీ ఈజీ. నాకేమనిపిస్తుంది అంటే ఇఫ్ యూ నో హౌ టు మేక్ అ బిర్యానీ, దిస్ ఈజ్ నథింగ్ బిఫోర్ దట్ అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఇట్స్ వెరీ ఈజీ. సో ప్లీజ్ follow these steps. Okay, yeah, please like, share and subscribe. Bye.